విజయవాడ ఆటో నగర్లో ప్రజాదరణ పొందిన ఒక టిఫిన్ సెంటర్, దాని పేరు లక్ష్మీ గణపతి భవానీ ఆర్యవైశ్య టిఫిన్ సెంటర్. ఇక్కడ టిఫిన్లు రుచి, శుచి, శుభ్రత, అందుబాటు ధరలో జనసామాన్యులకు, అల్పాదాయ వర్గాలకు, దిగువ మధ్యతరగతి వారికి కూడా కడుపు నిండా తక్కువ ధరకే లభించే టిఫిన్లు వేడివేడిగా తాజాగా కళ్ళ ముందే వండి మనకు వడ్డిస్తారు. ఇది కేవలం పేదవారికి మాత్రమే కాదు, ఇక్కడ ఉండే ఆ రుచి, శుచి, శుభ్రత ఇవన్నీ చూసి బైకులు పెట్టుకుని, కార్లు పెట్టుకుని అక్కడ జనం తండోపతండాలుగా వచ్చి తింటున్నారు. ఇక విశేషం ఏంటంటే, ఈ హోటలు ఉదయం 5:30కి ప్రారంభిస్తారు, 11 గంటల వరకు, ఉదయం 5:30 నుంచి ఉదయం 11 గంటల వరకు. ఇక్కడ ఈ టిఫిన్లు వాటిలో ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజుల్లో 10 రూపాయలకి ఎక్కడైనా ఏదైనా మనకు అసలు టిఫిన్ దొరుకుతుందా? స్టార్ హోటల్కి వెళ్తే 1000 రూపాయలు ఉంటుంది. 10 రూపాయలకే 4 రకాల టిఫిన్లు ఇస్తారు. 4 చిట్టి ఇడ్లీలు 10 రూపాయలు, 4 చిట్టి గారెలు 10 రూపాయలు, 4 మైసూర్ బజ్జీలు 10 రూపాయలు, 4 మినప పునుగులు 10 రూపాయలు. వీటితో పాటు గట్టి చట్నీ, పప్పుల చట్నీ, గట్టి చట్నీ, అదే కాకుండా అల్లం చట్నీ చాలా రుచికరంగా తాజాగా ఇస్తారు. ఈ 10 రూపాయలు కాకుండా మళ్ళీ 20 రూపాయలకి లభించే టిఫిన్ కూడా ఉంటుంది. అట్టులు 20 రూపాయలు. ఇక ఉప్మా అట్టు అంటే మినపట్లో ఉప్మా వేస్తారు. ఇక అక్కడ నిలబడి ఉంటారు, ఆ అట్టు వేసి ఉప్మా వేయగానే వెంటనే తీసుకుంటారు. లైన్లో నిలబడతారు, గుంపులు గుంపులుగా ఉంటారు. అక్కడ మంచి డిమాండు చిట్టిగారి, చిట్టిడ్లీ, ఈ ఉప్మా అట్టు. ఈ ఉప్మా అట్టుకి 20 రూపాయలు. అట్లాగే పూరి, 2 పూరీలు వేడి వేడిగా ఇంతలావును పొంగుతాయి. తర్వాత దాంట్లో బంగాళదుంప, ఆలుగడ్డ కూర ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇక సాదా దోశ కూడా, సాదా మినపట్టు కూడా 20 రూపాయలే. ఉల్లి దోశ, ఉల్లి మినపట్టు కూడా 20 రూపాయలు. ఈ విధంగా అక్కడ దాదాపు ఉదయం 2000 మంది పైగా వస్తారు, 5:30 నుంచి 11 గంటల వరకు. ఇక ఉదయం పూర్తి చేసేస్తారు, ఏదీ మిగలదు. కొన్ని సందర్భాల్లో కొంచెం ముందే అయిపోతాయి. ఇక మళ్ళీ సాయంత్రానికి రంగం సిద్ధం చేసుకుంటారు. మళ్ళీ 5 గంటలకు తెరిచి రాత్రి 9:30 వరకు ఈ టిఫిన్ సెంటర్ నిర్వహణ జరుగుతూ ఉంది. వీళ్ళు పార్సిల్ కూడా ఇస్తారు. మంచి గుణం ఏంటంటే పార్సిల్ కూడా ఇస్తారు. వీళ్ళ ఫోన్ నంబరు లక్ష్మీ గణపతి భవానీ ఆర్యవైశ్య టిఫిన్ సెంటర్ వాళ్ళ ఫోన్ నంబరు 9010606586 901009065886. ఈ రోజున 10 రూపాయలకి టిఫిను, 20 రూపాయలకి టిఫిన్ ఇచ్చి అనేక మంది శ్రామిక వర్గాలకు, అల్పాదాయ వర్గాలకు తాజాగా, వేడివేడిగా, రుచికరంగా మరి వీళ్ళు తయారు చేసి పెట్టడం అనేది విశేషం. దీంట్లో పెద్దగా వాళ్ళకంటూ లాభం ఉండదు. ఒక రకంగా వాళ్ళకి ఆనందం, తృప్తి తప్పనిచ్చి ఈ 10 రూపాయలు, 20 రూపాయలకి టిఫిన్లు అమ్మితే ఏమి లాభం వస్తుంది? శ్రమే. ఇంకో విశేషం ఏంటంటే
ఆ ఓనర్ ఎప్పుడు చిరునవ్వుతో మాట్లాడుతుంటాడు. ఆ ఓనరు రోజు వచ్చే కస్టమర్లను గుర్తుపడతాడు, పేరు పెట్టి పిలుస్తాడు. అయ్యా సుబ్బారావు గారు బాగున్నారా, రండి రండి, ఒక నిమిషం ఆగండి ఇస్తానండి అంటాడు. ఇంకొక ఆయన రంగారావు గారు ఏంటండి అంటాడు. ఓనర్ అట్లున్నాడంటే అక్కడ పనిచేసేవాడు కూడా అంతే, ఎక్కడా కూడా కోపం లేదు, చిరునవ్వుతో చక్కటి పలకరింపుతో, ఎక్కడా కూడా వాళ్ళల్లో కోపం అనేది ఉండదు. కస్టమర్ లేదు కొంచెం హడావుడి చేసినా, అక్కడ తొందరగా వెళ్ళిపోవాలని హడావుడి చేసిన సంయమనంతో ఎవరి మీద ఎటువంటి కోపగింపు లేకుండా ఓనరుకు తగ్గిన అక్కడ సిబ్బంది, వంట చేసేవారు కానీ, అక్కడ వంట చేసిన తర్వాత ప్లేట్లలో వడ్డించేవారు కానీ, కొంతమంది ఈ గట్టి చట్నీ బాగుంటుంది, అల్లం చట్నీ బాగుంటుంది, మళ్ళీ వస్తారు. వచ్చినా విసుక్కోకుండా మళ్ళీ వాళ్ళకి కావాల్సినంత మళ్ళీ పెడతారు. అది ముఖ్యం. ఇంకా లేదు పో మేము పెట్టాం కదా అని విసుగు అనేది లేదు. ఆ విధంగా ఎంతో ప్రజాదరణ పొందిన లక్ష్మీ గణపతి భవానీ ఆర్యవైశ్య టిఫిన్ సెంటర్ ఈ ఆటోనగర్ ప్రాంతంలో ప్రజల యొక్క మనస్సులను చూరగొన్నారు. మరి కార్లు, వాళ్ళు బెంజ్ కార్లు వచ్చి అక్కడ పెట్టుకుని తింటా ఉన్నారు ఇక్కడ తినాలని. ఆ విధంగా మరి ఇది ఒక సేవగా మనం భావించాలి. కనుక విజయవాడ బయట ఊరు వాళ్ళు వచ్చినా, లేదు విజయవాడలో ఇతర ప్రాంతాలలో ఉన్న ఒక్కరోజు వచ్చి ఆటోనగర్లో ఈ టిఫిన్ సెంటర్లో ఈ 10 రూపాయల టిఫిన్లు, 20 రూపాయల టిఫిన్లు తినండి, ఇక మళ్ళీ వదిలిపెట్టరు. ప్రతిరోజు సమయం దొరికినప్పుడల్లా లక్ష్మీ గణపతి భవానీ ఆర్యవైశ్య టిఫిన్ సెంటర్కి వచ్చి కుటుంబ సమేతంగా తింటారు. మరి ఒకరు వచ్చి తినేసి ఇంట్లో ఉన్న భార్య పిల్లలకు కూడా పార్సిల్ చేయించుకు వెళ్ళటం అనేది ఒక విశేషం. మరి ఈ రోజుల్లో చాలా అసలు నమ్మలేని నిజం. 10 రూపాయలకి టిఫినా, 20 రూపాయలకి టిఫినా, అసలు ఎట్టా గిట్టుబాటు అవుతుంది అనేది ఆశ్చర్యానికి, విస్మయానికి గురి చేసే అంశముగా ఆర్థిక రంగ నిపుణులు, విశ్లేషకులు భావిస్తున్నారు. మీరు కూడా తప్పకుండా ఈ యొక్క టిఫిన్ సెంటర్కి ఒక్కసారి వెళ్ళి ఆ రుచిని మీరు కూడా ఆస్వాదించండి.